దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన సహోదరి సహోదరులందరికీ కూడా, సేవకులకి అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇండియన్ క్రిస్టియన్ డే ఈరోజు చాలా ప్రాముఖ్యమైనదని మరి భారతదేశం అంతా కూడా మరి ఈ రోజున వేడుకలు జరుపుకుంటున్నట్లుగా, ప్రతి సంఘంలోనూ ప్రతి ఒక్కరూ కూడికలు పెట్టుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఏంటి దీనికి కారణము అని మనం ఒకసారి ఆలోచించాలి. ఇంతవరకు సిస్టర్ గారు చెప్పినట్లుగా నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరమని సామెతలు మనకి 10వ అధ్యాయము 7వ వచనం మనకి చెప్తూ ఉంది. నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవాలి, అది మనకి ఆశీర్వాదం. మనకి ఆశీర్వాదం రావాలంటే ఎందరో నీతిమంతులు మరి భారతదేశానికి వచ్చి వారి రక్తాన్ని చిందించారు, వారి కుటుంబాల్ని కోల్పోయారు, వారి బిడ్డల్ని కోల్పోయారు, అనేకమైన త్యాగాలు ఈ భూమి మీద చేశారు. చీకట్లో ఉన్న ప్రజలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించటానికి వారి యొక్క అనేకమైన స్వప్రయోజనాలను విడిచిపెట్టి ఎన్నో కష్టాలు పడ్డారు, కన్నీరు కార్చారు. మన భారతదేశం కొరకు వారు ఎంతగానో నలిగిపోయారు. ఆ దినాన్ని మనం ఈ రోజున జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఇండియన్ క్రిస్టియన్ డే కిందన థీము ఒక 3 మాటలు రాయించాం మనం. ఆ 3 మాటలు ఏంటి అంటే ప్రేమ, పరిచర్య, వేడుక. ప్రేమ గురించి మనం ఆలోచించినట్లయితే ఇంతమంది వచ్చి భారతదేశానికి ఇలాంటి వెలుగును అందించారు అంటే ఆ యొక్క తత్వం ఎవరిది అని మనం ఆలోచిస్తే కేవలము యేసుక్రీస్తు ప్రభువారిది. చప్పట్లు కొట్టి దేవుని మహింపర్దామండి. మనందరికీ కూడా ఆదర్శం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. సందేహించిన వ్యక్తిని మీరేనా, యేసుక్రీస్తు మీరేనా అని అడిగినప్పుడు తోమా గారు సందేహించినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? గాయాల్లో ఒకసారి తాకి చూడు, నా గాయాలు తాకి చూడు అన్నారు. అలాంటి వ్యక్తి భారతదేశానికి వచ్చి అనేకుల్ని రక్షించినట్లుగా, మనకు ఒక మార్గం చూపించినట్లుగా వాక్యము మనకి సెలవిస్తూ ఉంది, మన చరిత్ర మనకి చెప్తా ఉంది. అయితే ఒక రెఫరెన్స్ మనం చదువుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయము. రీడర్స్ ఒక్కసారి చదువు వినిపించవలసిందిగా మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా, కొంచెము గట్టిగా కాగా, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనని అనుగ్రహించెను. మనం ఎవ్వరూ నశించిపోకూడదని, మనం ఎవ్వరము కూడా చీకటిలో బందీగా ఉండిపోకూడదని దేవుడే సాక్షాత్తు పరము నుండి దిగి వచ్చి తల్లి గర్భంలో శరీరాన్ని దాల్చాడని మనం గుర్తుపెట్టుకోవాలి కదండి. శరీరాన్ని దాల్చి మరి మన కొరకు ఆయన భూమి మీద పుట్టి అనేకులకి ఆదర్శంగా అనేక మందిలో ఆ ప్రేమను నింపినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, మనలందరినీ ఎంతగానో దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు కదండి. అలా ప్రేమించాడు కాబట్టే ప్రజలు అనేకులు ఆయన ప్రేమను ధరించుకొని భారతదేశానికి వచ్చి మరి ముందుకి మంచి మాటలు మీరు వినబడుతున్నారు. మీ మనసులను దయచేసి సిద్ధం చేసుకోండి. ఎందుకంటే క్రీస్తు ప్రేమను చాటి చెప్పే ప్రజలు అనేకులు భూమి మీదకి వచ్చారు, మన కొరకే వచ్చారు. దేవుడు మనల్ని చీకట్లో నుంచి విడిపించటానికి, మనల్ని బందీలుగా ఉండకుండా కాపాడటానికి, మనల్ని రక్షించటానికి వాళ్ళని పంపించాడని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన తన కుమారుని మన కొరకు పంపించాడు కాబట్టి ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకుంటున్నాం. యోహాను పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో కూడా, 16 నుంచి 18వ వచనంలో కూడా ఇదే మనకి చెప్తుంది. ఏంటి అంటే ఆయన భూమి మీదకి వచ్చి తన ప్రేమను వెల్లడిపరిచాడు. దేని ద్వారా? ప్రాణాన్ని అర్పించడం ద్వారా వెల్లడిపరిచాడు అని మనకు అర్థమవుతుంది. ప్రేమ ఈజ్ ఈక్వల్ టు క్రీస్తు, క్రీస్తు ఈజ్ ఈక్వల్ టు వాక్యము, వాక్యము ఈజ్ ఈక్వల్ టు సత్యము. అర్థమవుతుందండి. ప్రేమ అంటే ఏదో కాదు కానీ సత్యము. ప్రేమ ఈజ్ ఈక్వల్ టు త్యాగము. అది ఎటువంటి బదులు ఆశించనిది.
దేవుడు మనల్ని ప్రేమించాడు కానీ మనల్ని తిరిగి ఏది చేయాలని ఆశించలేదు. ఆయన కేవలము మనం మనసు ఇమ్మని కోరాడు అంతే కదండి. ఆయన మనకి మార్గం చూపించాడు, సంపూర్ణ స్థితికి తీసుకువెళ్ళాలనుకున్నాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటే నిత్య జీవాన్ని మనకి ఇవ్వటానికి. మనము నరక పాత్రులుగా మనం అయిపోకుండా నిత్య జీవానికి వారసులుగా మనం అవ్వాలంటే క్రీస్తు ప్రేమ మనకి చాలా చాలా అవసరము. నెక్స్ట్ది ఏంటంటే సర్వ్ అనగా పరిచర్య. ఇప్పుడే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మిషనరీస్ ఎంతోమంది వచ్చి మనకు పరిచర్యను అందించారు భారతదేశానికి. ఎంతమంది మిషనరీస్ వారి రక్తాన్ని చిందించారంటే ఇప్పుడు మనం చూడబోతున్న ఆ వీడియో క్లిప్పింగ్స్ చూస్తే మనకి అసలు ఆ ధైర్యమే చాలదు. మనం ఎంత వెనకబడి ఉన్నాం అన్నది మనకు అర్థమవుతుంది. మన చరిత్ర మనం తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. మిషనరీస్ వచ్చి సేవను ఎందుకు చేశారు, ఏ మాట వారికి ప్రామాణికంగా ఉంది అని మనం ఆలోచిస్తే ఒక్కసారి రిఫరెన్స్ చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనము. మార్కు సువార్త ఒకసారి మైక్లో చదివి వినిపిస్తారా వాక్యాన్ని? మార్కు సువార్త 10వ అధ్యాయము. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును ఓకే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చినను. చాలమ్మా. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ చేయటానికి వచ్చారంట. అంటే ఆయన మనకి సేవ చేయటానికి వచ్చారంట, మనల్ని రక్షించటానికి వచ్చారంట కదండి. ఇలాగే ఈ మాట ప్రపంచానికి ఆదర్శం అవుతుందని ఎవ్వరూ ఆ టైంకి అనుకుని ఉండరు. కానీ ఈ ఒక్క మాటను బట్టి నాయకుడు ఎప్పుడు కూడా పరిచర్య చేసేవాడిగా ఉండాలి కానీ పరిచర్య చేయించుకునేవాడుగా ఉండకూడదన్న ఈ మాట అనేకులకి ఆదర్శంగా నిలబడింది. వారికి ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి. తోమా గారు ఎక్కడో ఇజ్రాయెల్లో ఒక గలిలయ పట్టణంలో, చిన్న పట్టణంలో ఆయన జన్మించారు. అక్కడి నుంచి ప్రతీది వదిలిపెట్టి, కుటుంబాన్ని వదిలిపెట్టి కేవలం ఈ మాట పట్టుకొని క్రీస్తు ప్రేమను ధరించుకొని మన కొరకు భారతదేశం వచ్చారు. ఈ రోజున వేల మంది క్రైస్తవులు ఇలా కూడుకుని ఉంటున్నామంటే ప్రతి మీటింగ్స్లోని మరి భారతదేశంలో ఎంతమంది వేల మంది ఉన్నారా అని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. దీని అంతటికీ కారణం మరి సెయింట్ తోమా గారు. ఆయన ఇక్కడికి రావడానికి కారణం క్రీస్తు ప్రేమ, క్రీస్తు చెప్పిన ఈ పరిచర్య అనే మాట. అర్థమవుతుందండి. కాబట్టి మనమందరము కూడా పరిచర్య చేసేవారిగా ఉండాలి కానీ చేయించుకునే వారిగా ఉండకూడదని వాక్యము సెలవిస్తుంది. ఆఖరి మాట వేడుక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఒక్కసారి చదివి మనం ఈ మాటలు ముగిస్తాను. దయచేసి మైక్లో చదవండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఓకే, మరలా చెప్పుదును ఆనందించుడి. చాలండి, ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి, సంతోషంగా ఉండాలి. ఆయన చనిపోయాడు కదండి, మనం ఎందుకు ఈ రోజున సెలబ్రేట్ చేసుకోవాలని మీరు అనుకోవచ్చు. కానీ ఇందాకే మనం మాట్లాడుకున్న విధంగా మనం చీకట్లో ఉండేవారు. అనేకమైన మన దేశంలో మూఢాచారాలు, అనేకమైన వ్యతిరేకతలు, స్త్రీల మీద వివక్ష, అనేకమైన స్త్రీలకు వ్యతిరేకమైన మరి వ్యవస్థలు, రకరకాలైన అణిచివేతకి గురైన ప్రజలు, ఇక్కడ సిస్టమ్ అంతా కూడా దారుణమైన స్థితిలో ఉండేటప్పుడు దేవుని యొక్క ప్రేమ ఇక్కడ ప్రజలను కాపాడటానికి వచ్చింది భారతదేశం. అందుకని దేవుడు యేసుక్రీస్తును పంపించారు. యేసుక్రీస్తు తన శిష్యులను పంపించి ప్రపంచానికి ఒక 12 స్తంభాలుగా నిలబెట్టారు. అందుకని మనం ఈరోజు వేడుక చేసుకుంటున్నాం. నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనకేం కలుగుతుంది? ఆశీర్వాదం కలుగుతుంది. సో మీ అందరూ కూడా ప్రభు పేరిట ఆశీర్వదింపబడాలని మరి మా దైవజనులు డాక్టర్ కే జాన్ గారు ఈ మీటింగ్ని పెట్టడం జరిగింది. అయితే కొంతమంది చర్చిల్లో ప్రేయర్స్ జరగడం వల్ల కొంచెం లేట్ అయ్యారు. అయితే చాలా మంచి విషయాలు ఇంకా మీరు వినబోతూ ఉన్నారు. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను వచ్చినందుకు. మీ అందరూ కూడా మీ మనసుల్ని సిద్ధపాటు చేసుకోండి. మంచి వాక్యాలు మీరు వినబోతూ ఉన్నారు. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.